హలో అందరికీ! నిన్న మనం మహాభారతం ఎలా మొదలైందో చూసాం కదా! ఇవాళ ఆ కథ మొదలవ్వడానికి కారణమైన చంద్రవంశంలోని ఒక శక్తివంతుడైన రాజు గురించి తెలుసుకుందాం. ఆయనే యయాతి మహారాజు. యయాతి రాజు దేవయానిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెంట శ్రమిష్ఠ అనే అమ్మాయి దాసిగా వచ్చింది. కానీ రాజు దాసి అయిన శ్రమిష్ఠతో కూడా పిల్లల్ని కన్నాడు. ఈ విషయం దేవయానికి తెలిసింది. ఆమె కోపంతో తన తండ్రి శుక్రాచార్యుడికి ఫిర్యాదు చేసింది. కోపంతో శుక్రాచార్యుడు రాజును శపించాడు. ఆ శాపం వల్ల యయాతి రాజుకు యవ్వనం పోయి ఒక్కసారిగా ముసలితనం వచ్చేసింది. యయాతి రాజు తన 5 కొడుకులను పిలిచి, నా ముసలితనాన్ని మీరు తీసుకోండి, మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడంట. 4 పెద్ద కొడుకులు భయపడి నిరాకరించారంట. కానీ చిన్న కొడుకు పురుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. తండ్రి సంతోషం కోసం తన యవ్వనాన్ని ఇచ్చి ఆ వృద్ధాప్యాన్ని తీసుకున్నాడు. ఇది ఎంత గొప్ప త్యాగమో కదా! పురుడి యవ్వనంతో యయాతిరాజు చాలా కాలం సంతోషంగా ఉన్నాడు. కానీ ఆయన ఆశ మాత్రం తీరలేదు. అప్పుడే ఆయనకు తెలిసింది ఏంటంటే, ఎంత సుఖాలు అనుభవించినా కోరికలు ఎప్పటికీ తీరవని. వెంటనే రాజు పురుడి యవ్వనాన్ని అతనికి తిరిగి ఇచ్చి త్యాగం చేసిన ఆ పురుడికే రాజ్యాన్ని అప్పగించాడు. వంశం నుంచే మన మహాభారతంలోని ముఖ్య పాత్రలందరూ వచ్చారు. మరి ఈ వంశం తర్వాత వచ్చిన రాజు శంతనుడు. ఆయన ఒక దేవతను పెళ్లి చేసుకోవడానికి ఎంత భయంకరమైన షరతు కొప్పుకున్నాడో తెలుసా? మరి తెలుసుకోవాలనుకుంటే అది రేపటి పార్ట్ 3లో చూసేద్దాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.